ఒక ఇంపార్టెంట్ టాపిక్ గైస్. అనవసరమైన విషయాలు కాకుండా అవసరమైన విషయాలు మీద మాత్రమే మనం ఫోకస్ చేయాల్సిన టైం ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జనరల్ బేసిక్ ఏంటి అంటే చాలా మంది జాబ్స్ ఉన్నాయి, మాకు ఇంక ఇబ్బంది లేదు అని కొంతమంది సోషల్ మీడియాలో అనవసరమైన వాటి మీద చేసినంత ఫోకస్ కొంచెం మనము తగ్గించి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా జాబ్‌కి ట్రై చేసిన వాళ్ళు, మన మనసు, మన ఆలోచనలు ఓన్లీ కెరీర్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు మాత్రమే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాకపోతే ఆ ఉద్యోగాలనేది మీరు కాపాడుకోలేరు. అంటే అప్‌డేట్ అయితే మీ ఉద్యోగాలు మీరు కాపాడుకోగలుగుతారు. లేకపోతే మీ ఉద్యోగాలు మీరు కాపాడుకోలేరు. అండ్ కొత్తగా కాల్స్ ఉన్నాయా అంటే, కాల్స్ అనేది ఉన్నాయి. కొంత లే ఆఫ్స్ గూడా జరుగుతున్నాయి. ఏఐ జనరేటివ్ సిస్టమ్ వల్ల. దాని గురించి ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్నాము. జనరల్‌గా ఇంకొక విషయం ఏంటి అంటే దీనికంటే ముందు అసల ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో అసలు ఎందుకు తీస్తున్నాయనేది మనం అర్థం చేసుకుందాం. అసలు ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో చాలా వరకు ఏంటి అంటే లే ఆఫ్స్‌ని అంటే లే ఆఫ్స్ చేస్తా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ విషయంలో ఎందుకు అట్లా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ చేసి లే ఆఫ్స్ చేస్తున్నాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, సో బేసిక్‌గా ఏంటి అంటే ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో యూఎస్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ పెరగడం గాని, అండ్ తర్వాత చాట్‌జీపీటీ వంటి ఏఐ ఏదైతే ఉన్నాయో దాని మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ కానీ, రష్యా, ఉక్రెయిన్ వార్ గానియండి, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇష్యూ గానియండి, ఇంకా రకరకాల రీజన్స్‌తో యూఎస్ డాలర్‌పై చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తా ఉన్నాయి. దానివల్ల ఏంటి అంటే భారీగా ప్రాజెక్టులు ఉన్నాయి, వస్తాయి, ఉన్నాయని విపరీతంగా చాలా మందిని తీసుకుంది కరోనా టైంలో. వాళ్ళందరిని ఏంటి అంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పేరట ఒక్కొక్కరిని చాలా మందిని తీసేస్తా వచ్చింది. ఇది జరిగింది ఆల్రెడీ. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆల్రెడీ ఉన్నాయి 15, 20 డేస్‌లోనే. అండ్ గూగుల్‌లో డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ టీమ్‌లో కొన్ని వందల మందిని తీసేశారు. అమెజాన్‌లో ఆడిబుల్ అరౌండ్ 5%, ప్రైమ్ వీడియోలో కొన్ని 100 ఆఫ్ మెంబర్సు, అండ్ సోషల్ చాట్ మెసేజింగ్ స్టార్టప్ డిస్కార్డ్‌లో 17%, అండ్ తర్వాతొచ్చేసి ఐటీ కంపెనీ జిరాక్స్ తనొచ్చేసి 15% అంటే 3000 మెంబర్స్‌ని, అండ్ యూఎస్ ప్రాప్‌టెక్ కంపెనీ ఫ్రంట్ డెస్క్ గూగుల్ మీట్‌లో 200 మెంబర్స్‌ని తీసేసింది. సో, ఇక్కడ మీరొక్కసారి చూడండి. ఇక్కడ ఏదైతే ఉద్యోగాలు తీసేస్తున్నారో, వాళ్ళందరూ గూడాను ఇప్పుడు మనకు వచ్చిన ఆర్టికల్స్ వాటిలో గూడా ఏంటి అంటే, మోస్ట్‌లీ నాన్ టెక్నికల్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా గాని అందుకే నేనేం జెప్తానంటే, టెక్నికల్ ప్లాన్ జేసుకోండి అని చెప్తాను. ఆ టెక్నికల్ అంటే ఇప్పుడేంటి అంటే, అంత ఇంపాక్ట్ అనేది టెక్నికల్ వాళ్ళ మీద ఉండకపోవచ్చు. బట్ స్టిల్ టెక్నికల్ వాళ్ళనేది ఖచ్చితంగా ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారో, ఖచ్చితంగా మీరు మీ టీమ్‌లో ఒక ఎగ్జాంపుల్ ఒక 10 మంది మీ టీమ్‌లో వర్క్ చేస్తుంటే, 10 మందిలో టాప్ 5లో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ బెటర్ పెర్ఫార్మన్స్ కొంచెం ఎక్కువైనా పర్లేదు. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఉన్న టైమింగ్‌లో పని చేస్తా, నేను ఇదే టైమింగ్‌లో పని చేస్తా, ఈ టైం దాటితే నేను వర్క్ చేయను. ఇలాంటి సిట్యుయేషన్ అయితే ప్రెజెంట్ లేదు. సో, కొంచెం మీరది మనసులో పెట్టుకోండి. అండ్ మంచిగా రెస్పాన్స్ ఇవ్వండి. అండ్ అప్‌డేట్ అవ్వండి. ఎంత ఈ టాప్ 5లో హైలీ స్కిల్డ్ రా వీడు కంపెనీకి చాలా అవసరం అనేటట్లు మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో, ఎప్పుడు ఇది ఆలోచించండి. అంటే కొత్తగా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ గూడా ఏంటి అంటే జాబ్స్ మనకి ఎలా ఉన్నాయంటే ఆహ్, ఏదో అంటే ఆడతా పడతా జాబొచ్చే పరిస్థితి లేదు. సో, అదర్ అవిగేషన్స్, అదర్ థింగ్స్ మీద వదిలేసి ఓన్లీ జాబ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి కెరియర్ మీద. సో, ఎలా తెచ్చుకోవాలి పొద్దున్న లేసిన కాడి నుంచి దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఇలా ప్రాక్టీస్ చేయండి. సో, ఇలా ప్రాక్టీస్ చేస్తే వర్కౌట్ అయితది. ఒకసారి ఆలోచించండి. ఓకే. థాంక్ యూ.